వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్లోని హోటల్లో బస చేసిన విమాన పైలట్ ఫ్లైట్ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో, అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా తెలిసింది. పైలట్ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్ అందుబాటులో లేని కారణంగా విమానాన్ని జపాన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. 157 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసింది. విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్యం కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్లైన్స్ ప్రయాణికులకు తెలిపిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ఫ్లైట్ రద్దు చేయడం వల్ల అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసింది విమానయాన సంస్థ. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, తమ సేవలపై నమ్మకాన్ని ఉంచండి అని ఎయిర్లైన్స్ పేర్కొంది. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.